సో హాయ్ గైస్, అయితే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇంకో కొత్త మొబైల్ అయితే రావడం జరిగింది. అదే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ అనమాట. సో ఈ మొబైల్లో ప్రాసెసర్ ఎయిట్ యూస్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళు దెబ్బ కొట్టేది ప్రాసెసర్ మీదే. సో ఇప్పుడు ఆ ప్రాసెసర్ ఎలా తెచ్చారో కూడా చూద్దాం. సో ఇంకా ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఇంకా ర్యామ్, కలర్ వేరియంట్స్ కూడా చూద్దాం. సో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, అయితే ముందుగా కలర్ ఇంకా ప్రైస్ డీటెయిల్స్ కూడా చూద్దాం. ర్యామ్ అండ్ రోమ్ వేరియంట్స్ చూసుకుంటే ఓన్లీ ఒకే ఒక వేరియంట్ ఉంది. అదే 3GB 32GB వేరియంట్ అనమాట. దాని ప్రైస్ వచ్చేసి 7,999 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. అంటే 8,000 రూపీస్ అయితే ఉంది, రూపాయి తగ్గించి. ఇంకా కలర్స్ చూసుకుంటే టోటల్ గా 3 కలర్స్ అయితే ఉన్నాయి. మిడ్ నైట్ బ్లాక్ అని, ఇంకా ఓషన్ వేవ్, ఇంకా వైలెట్. సో ఈ 3 కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక స్పెక్స్ చూద్దాం. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే 10th వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సో ఆ యూఐ చూసుకున్నట్లయితే XOS. సో బాగా తెలిసిందే మనకి, బాగా బ్లోట్వేర్ అయితే ఎక్కువగా ఉంటుంది యూఐలో అయితే. ఇంకా స్లాట్స్ చూసుకున్నట్లయితే డ్యూయల్ సిమ్స్ అయితే పెట్టుకోవడానికి ఉంది. ఇంకా ఒక మెమరీ కార్డ్ కూడా పెట్టుకునే ఆప్షన్ ఉంది. సో ఈ మొబైల్ వెయిట్ చూసుకున్నట్టయితే 207 grams అయితే ఉంది. 207 grams ఎందుకు ఉందంటే ఈ మొబైల్ యొక్క బ్యాటరీ 6000 mAh బ్యాటరీ కాబట్టి సో చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉంది. హైట్ చూసుకున్నట్టయితే 171.8 mm అయితే ఉంది. డిస్ప్లే చూసుకున్నట్టయితే డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.82 inch డిస్ప్లే ఉంది. రెజల్యూషన్ చూసుకున్నట్టయితే 720x1640 పిక్సెల్స్ అయితే ఉంది. అంటే మనకి ఫుల్ హెచ్డి కూడా కాదు, హెచ్డి ప్యానల్ ఇస్తున్నారు 8000 ప్రైస్ కి. ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే 20.5:9 ఆస్పెక్ట్ రేషియో ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తుంది అన్నమాట డిస్ప్లే. 263 ppi అయితే ఉంది. IPS LCD డిస్ప్లే ఇది. మనకి ఇందులో మెయిన్ గా పర్ఫార్మెన్స్ అయితే చూసుకోవాలి. ఇందులో MediaTek Helio 825 ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, 825 ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. సో మళ్ళీ వీళ్ళు దెబ్బ కొట్టారనే చెప్పుకోవాలి. వీళ్ళు ఎందుకో ప్రాసెసర్ అయితే అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేయట్లేదు. 8,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది ఈ మొబైల్ ప్రైస్. అయినా సరే ఇంకా 825 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. ఇంకొంచెం అప్గ్రేడ్ చేసి ఉంటే బాగుండేది. ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట, 64-bit ప్రాసెసర్. ర్యామ్ చూసుకున్నట్టయితే 3GB ర్యామ్ వస్తుంది అనమాట ఇంటిగ్రేటెడ్ గా. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 32GB స్టోరేజ్ అయితే వస్తుంది. మనం మెమరీ కార్డ్ పెట్టి 256GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోగలం. సో ఇక మన కెమెరా డిపార్ట్మెంట్ లోకి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 13MP మెయిన్ కెమెరా, అది వచ్చేసి 1.8 అపర్చర్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి డెప్త్ సెన్సర్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది, కానీ దాని అపర్చర్ కానీ ఏం కూడా ప్రస్తావించలేదు. మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ LED ఫ్లాష్ అయితే ఉంది. వీడియో రికార్డింగ్ వచ్చేసి 1920x1080p 30fps లో అయితే రికార్డ్ చేయగలం బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఫ్రంట్ కెమెరా అయితే 8MP ఫ్రంట్ కెమెరా ఇవ్వడం జరిగింది. f2.0 అపర్చర్ అయితే ఉంటుంది. సో ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇది మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో 6000 mAh బ్యాటరీ అయితే యూస్ చేయడం జరిగింది. ఇది లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ అనమాట. సో మనకి USB Type-C తో రావట్లేదు. సో కొన్ని కంపెనీస్ బడ్జెట్ లో కూడా Type-C ఇస్తున్నాయి, కానీ మైక్రో USB లోనే ఉన్నారు. సో ఇది అప్గ్రేడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది చెప్పుకోవడానికి. సో సార్ వాల్యూ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అటుకు వచ్చేసి 0.708 Wh/kg ఉంది. బాడీకి వచ్చేసి 0.647 Wh/kg ఉంది. NFC సపోర్ట్ లేదు, GPS అయితే సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 4.2తో వస్తుంది. మనకి లౌడ్ స్పీకర్ అయితే ఉంటుంది, ఆడియో జాక్ కూడా ఉంటుంది, 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, DTS సౌండ్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడం జరిగింది. మనకి ఇందులో యూజ్ చేసిన సెన్సార్స్ చూసినట్టయితే లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, అన్ని సెన్సార్లు కూడా యూజ్ చేయడం జరిగింది. వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే లేదు, అంటే మనం Amazon Prime కానీ ఇలాంటివన్నీ హెచ్డీలో చూడలేం. సో ఇది గైస్ అయితే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ యొక్క స్పెక్స్ అయితే. సో గైస్, అయితే ముందుగా ఈ మొబైల్లో నాకు మైనస్ అనిపించినవి చెప్తాను. ఇంకా ఈ మొబైల్ ఎవరు కొనొచ్చు అనేసి దీని తర్వాత చెప్తాను. సో మైనస్ నాకు అనిపించింది అయితే ముందుగా మెయిన్గా ప్రాసెసర్ అనమాట. సో ప్రాసెసర్ని వీళ్ళు అప్గ్రేడ్ చేసి ఉంటే గేమింగ్కి అయితే ఇంకా బాగుండేది. అయినా సరే ఇందులో నార్మల్ గేమ్స్ అయితే ఆడొచ్చు, అంటే చిన్న చిన్న గ్రాఫిక్స్తో రన్ అయ్యే గేమ్స్ అయితే ఆడొచ్చు, కానీ హై లెవెల్ గేమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. మాక్సిమం ల్యాక్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు ఈ ప్రాసెసర్తో అయితే. సో ఇంకా నాకు మైనస్ అనిపించింది వచ్చేసి ఈ మొబైల్లో 6000 mAh బ్యాటరీ ఉంది. సో 6000 బ్యాటరీ ఇచ్చినప్పుడు వీళ్ళు ఒక 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చుంటే బాగుండేది. అయినా సరే వీళ్ళు ఇంకా స్టాండర్డ్ 10 watts ఛార్జర్ అయితే ఇస్తున్నారు. సో ఎంత టైం పడుతుందో చెప్పలేం ఛార్జ్ ఎక్కడానికి. సో అందుకోసమే చాలా ఇదో మైనస్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు దీన్ని అప్గ్రేడ్ చేసి ఉంటే బాగుండు. సో ఇవే నాకు మైనస్ అనిపించింది మెయిన్గా. సో కెమెరాస్ కూడా పర్లేదు. సో మనకి 8000కి అంటే ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా వస్తుంది. సో మనకి దీనికి ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి, రియల్మీలో కానీ వీటిలో ఉన్నాయి. సో వాటిని కూడా చెక్ చేయొచ్చు, కానీ ఈ మొబైల్ పరంగా అయితే నాకు తెలిసి ఇవి మైనసెస్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఈ మొబైల్ ఎవరు కొనొచ్చో కూడా చెప్తాను. సో ఈ మొబైల్ మనకి ఇంట్లో ఉండే, లేదంటే ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఎక్కువ మూవీస్ చూసేవాళ్ళు కానీ, లేకపోతే ఇలాంటి వాళ్ళకి అంటే మొబైల్లో ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడానికి ఇలాంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే గేమ్స్ అయితే హై లెవెల్లో ఆర్డర్ కాబట్టి వాళ్ళు, సో అందుకోసమే ఇది సరిపోతుంది వాళ్ళకి. సో గేమ్స్ హై లెవెల్లో ఆడుతాను అన్న వాళ్ళకైతే ఇది అసలు పనికిరాదనే చెప్పుకోవచ్చు. సో సినిమా చూడడానికి కూడా బాగుంటుంది. డిస్ప్లే అయితే 6.82 inch ఉంది కాబట్టి స్క్రీన్ సైజ్ అయితే పెద్దగా ఉంటుంది. HD+ డిస్ప్లే. సో నార్మల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇది నా ఒపీనియన్. సో మీరు పర్చేస్ చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి, చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్, బై బై నౌ.